గురూజీ, తాడేపల్లిగూడెం నుంచి కుమారి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే. నమస్తే అండి కుమారి గారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. తప్పకుండా అండి. మీ నక్షత్రం చెప్పండి. ఏమీ లేదండి, డేట్ ఆఫ్ బర్త్ పెట్టాను. డేట్ ఆఫ్ బర్త్ తెలుసా? లేదండి, తెలీదండి. సరేనండి. సుమారు ఎంత వయసు ఉండొచ్చు? 30 సంవత్సరాలు ఉంటాయండి. మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్కారం. మీ పాదాలకు చేతకూడ నమస్కారాలండి. మా ఆశీస్సులో ఉంటుందమ్మా. గురుగారు, చెప్పు నా తల్లి. పెళ్ళై 13 సంవత్సరాలు అయిందండి. పిల్లలు లేరండి. పిల్లల కోసం చాలా మందులు వాడా, ఎక్కడికెక్కడికో తిరిగామండి. మీకోసం సంవత్సరం నుండి వెయిట్ చేస్తూ ఉన్నాండి. డాక్టర్లు ఏం చెప్పారు తల్లి? డాక్టర్లు అన్ని బాగానే ఉన్నాయన్నారండి. భార్య భర్తలు ఇద్దరు చెక్ చేశారు? ఇద్దరం టెస్ట్ చేయించుకున్నామండి. నాకే అండం విడుదల అవ్వట్లేదు అన్నారండి. సరే, ఓకే. సరే తల్లి, మీరేమీ భయపడకండి. ఎందుకు బాధపడతారు? భగవంతుడు ఖచ్చితంగా మీకు సంతాన యోగం ఇవ్వనే ఇస్తాడు. అంటే మీకోసం ఎంతో వెయిట్ చేస్తూ ఉన్నామండి. ఇప్పుడు కాలు కలిసింది కదా, ఇక అదృష్టం మీద అయింది అని అర్థం, అంతే. ఇంకేం భయపడకండి, మంచిది అవుతుంది. ఎన్నో కొడుకు మీ భర్త వాళ్ళ నాన్నగారికి? నలుగురు అబ్బాయిలండి. 3 ఆయనండి. అంటే ఒక అమ్మాయి ఉన్నారండి. ఒక అమ్మాయి ఉంటే అమ్మాయిని మా ఆయన గారికి, మా అత్తగారికి, ఇంకొక అత్తగారికి పెంపకం ఇచ్చారండి. అంటే వాళ్ళిద్దరు ఆడపడుచులండి. ఆవిడకి సంతానం లేకపోతే మా అత్తగారు వాళ్ళు ఇంకొక ఆవిడకి అదే దత్తత చేయలేదండి, పెంచుకోవడానికి ఇచ్చారు అంతేనండి, దత్తత చేయలేదండి. సరేమ్మా, ఇప్పుడు మీ మరిదికి పిల్లలు అయ్యారా? మా మరిది గారు లేరండి, పోయారండి. బావగారు ఉన్నారండి, ఆయన పిల్లలు ఉన్నారండి, ఓ బాబు 2 పాపలునండి. అంటే ఇప్పుడు ఆఖరి మీ భర్తోళ్ళు మీ మరిదికి పెళ్లి కాకముందే చనిపోయారా? పెళ్లి కాకముందే చనిపోయారండి. సరే, మీ మరిది గారిని మీరు చూసారా? మా పెళ్ళైన సంవత్సరమే పోయారండి. అంటే అల్పాయుష్లో చనిపోవడానికి యాక్సిడెంట్ ఇలా ఏమైనా అయిందా? అంటే ఎవరినో లవ్ చేశారంటండి, మా మామగారు చేయనన్నాడంటండి. అంటే పెంచుకున్న ఆయన కాదండి, అదే వాళ్ళు చేయమన్నారంటండి. చేయమంటే అబ్బాయి ఊరేసుకుని చనిపోయాడండి. ఆత్మహత్య చేసుకున్నాడు. చేసుకున్నా. సరే తల్లి, ఎందుకంటే కుటుంబంలో పితృదోషాలు ఎవరికైనా ఉంటే ఆ పితృదోషం వల్ల సుతక్షయం అంటే సంతానం క్షయం అవుతుంది అని. మీ మావయ్య గారు ఉన్నారా ఇప్పుడు? మా మావయ్య గారు అంటే పెంచుకున్న ఆయన లేరండి, మొన్నే పోయారండి. ఒక 4 సంవత్సరాలు అవుద్ది. కన్నా ఆయన ఉన్నారండి. ఓకే. అంటే ఇప్పుడు మీ భర్త ఎవరి దగ్గర పెరిగింది? పెంచుకున్న వాళ్ళ దగ్గరే పెరిగారండి. వాళ్ళ సంస్కారాలు, వాళ్ళు చనిపోయినప్పుడు సంస్కారాలు అంతా ఎవరు చేశారు? మా ఆయన గారే చేసామండి. సరే తల్లి, అలా ఎందుకంటే నాన్న ఇక్కడుంటాడు, అక్కడ చేయరాదు, అలాను అన్ని దోషాలే వచ్చాయి. మీరు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ప్రతిరోజు రావి చెట్టు ఉంటుంది కదా, రావి చెట్టు వేప చెట్టు, రావి చెట్టు వేప చెట్టు దగ్గర నాగదేవతలు ఉంటాయి. వాటికి పాలు పోసి ఆ వేప చెట్టు రావి చెట్టుకి 18 ప్రదక్షిణలు వేయండి. ఒక రాగి చెక్క బాగున్నది, ఏదైనా పచ్చి మానటం నుంచి తూర్పుకి వెళ్ళిన వేరు, రాగి చెట్టు వేరు ఉంటుంది కదా చెక్క, దాన్ని చచ్చి రోజు ఉదయము సాయంత్రము అందులో గంధం తీయాలి. అంటే ఒక రాగి పైన బాగా అరగ తీస్తే గంధం వస్తుంది. ఆ ఒక గంధాన్ని పాలల్లో కలిపేసి రోజు ఉదయము రాత్రి మీరు తాగుతూ ఉండండి. ఇద్దరం తాగాలండి? మీరు మాత్రం తాగండి. ప్రదక్షిణలు ఇద్దరు చేయండి. ఇలా చేస్తే మీకు ఈ పూజ ముగిసిన 3 మాసాల్లోనే మీకు గర్భవతి అవుతారు తల్లి. సరేనా? తర్వాత ఈ మోక్ష నారాయణ బలి అని చేయాలి. మీ మావయ్య గారి చేతిలో అనుకూలమైతే మోక్ష నారాయణ బలి అంటే వాళ్ళు అల్పాయుష్లో చనిపోయారు కదా మీ మరిది, వాళ్ళకి మోక్షం లభించలేదు, ఇంకా వంశం వృద్ధి లేదు. ఆ మోక్షం లభించిందంటే మీకు ఇక్కడ వంశవృద్ధి అవుతుంది. అందువలన ఆ మోక్ష నారాయణ బలి చేపించండి చాలు, వేరే ఇంకేమీ అవసరం లేదు. మీ భర్త గారు వాళ్ళు మీ మావయ్య గారు చేయను మేము అవన్నీ మాకు తెలియదు వద్దు అంటే మీ భర్త చేతిలోనే ఎక్కడైనా తీసుకెళ్లి చేయించండి నదీ తీరంలో, చాలు, వేరే ఇంకేం అవసరం లేదు. మీరు కూడా ప్రతి శనివారం గోమాతకి చేతుల నుండి ఏదైనా తినబెట్టి 5 ప్రదక్షిణలు వేసుకుంటూ ఉండండి.
తప్పకుండా ఆ. త్వరలోనే మీకు సంతాన యోగం లభిస్తుంది తల్లి.